భీమవరం వైసీపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న గాదిరాజు రామరాజు తనను లైంగికంగా వేధించారని మోప్మా విభాగంలో ట్రెజరర్గా పనిచేస్తున్న బోయపాటి శివరంజని ఆరోపించారు. రామరాజుకు టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు కృపామణి సహకరించిందని వారిపై పిఎస్లో ఫిర్యాదు చేసింది. తనతో ఫోన్లో రామరాజు మాట్లాడే సంభాషణల రికార్డులను సైతం పోలీసులకు ఆమె అప్పగించింది. గాదిరాజు రామరాజు అనే వ్యక్తి తనను ముందుగా తెలియదని, వైసీపీ అధ్యక్షురాలిగా నియమితుడైన తర్వాత రామరాజును కలిసి శుభాకాంక్షలు చెప్పానని, తనపైన ఉన్న టీఎల్ఎఫ్ అధ్యక్షులు కృపామణి సూచించారని తెలిపింది. అయితే ఆనాటి నుండి తనకు పదే పదే ఫోన్లు చేస్తూ తనను అనేక సార్లు లైంగిక వేధింపులకు గురి చేశారని తెలిపింది. చివరికి తాను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తలెత్తిందని వాపోయింది. భీమవరం వైసీపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న గాదిరాజు రామరాజు తనను లైంగికంగా వేధించాడని మోప్మా విభాగంలో ట్రెజరర్గా పనిచేస్తున్న బోయపాటి శివరంజని ఆరోపించారు. రామరాజుకు టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు కృపామణి సహకరించిందని వారిపై పిఎస్లో ఫిర్యాదు చేసింది. తనతో ఫోన్లో రామరాజు మాట్లాడే సంభాషణల రికార్డింగ్లను సైతం పోలీసులకు ఆమె అప్పగించింది. గాదిరాజు రామరాజు అనే వ్యక్తి తనను ముందుగా తెలియదని, వైసీపీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత రామరాజును కలిసి శుభాకాంక్షలు చెప్పానని, తనపైన ఉన్న టీఎల్ఎఫ్ అధ్యక్షులు కృపామణి సూచించారని తెలిపింది. అయితే ఆనాటి నుండి తనకు పదే పదే ఫోన్లు చేస్తూ తనను అనేక సార్లు లైంగిక వేధింపులకు గురి చేశారని తెలిపింది. చివరికి తాను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తలెత్తిందని వాపోయారు. ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. దీపిక దేవరపట్నం వైసీపీ అధ్యక్షులుగా పనిచేస్తున్న గాదిరాజు రామరాజు తను లైంగికంగా వేధిస్తున్నారని భీమవరం మున్సిపాలిటీ హోమ విభాగంలో టెర్రర్గా పనిచేస్తున్న బోయపాటి శివరంజన్ అయితే ఆరోపణలు చేయడం జరిగింది. అంతేకాకుండా తాను లైంగికంగా వేధించిన రామరాజు అతని సహకరించిన ప్రెసిడెంట్ కృష్ణ మణిపాలపై భీమవరం వన్ టౌన్ లో అయితే నిన్న పోలీస్ స్టేషన్ లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు అయితే శివరంజని చేసింది. తనతో పాటు రామరాజు మాట్లాడే మాటలను కూడా రికార్డింగ్ చేసి పోలీసులకు మీడియాకు వాటిని అప్పగించడం అయితే నిన్న శివరంజని చేసింది. ఈ సందర్భంగా శివరంజని మీడియాతో మాట్లాడుతూ గాదిరాజు రామరాజు అనే వ్యక్తి తనకు ముందుగానే తెలియదని, వైసీపీ పట్టణ అధ్యక్షులుగా నియమితులైన తర్వాత రామరాజుని కలిసి శుభాకాంక్షలు తెలపడానికి తన ప్రెసిడెంట్ తో సహా కృపారాన్ని సంచరించి రామరాజు కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగిందని చెప్పి ఆవిడ అన్నారు. అయితే ఆనాటి నుండి తనకు పదే పదే ఫోన్ చేస్తూ అనేక మార్లు వేధింపులకు గురి చేస్తున్నారని, చివరకు తాను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తలెత్తిందని ఆవిడ వాపోయారు. తాను పెద్ద కుటుంబం నుండి వచ్చానని, రామరాజు చేసిన వేధింపులకు దానిపై బయటపడితే తన కుటుంబ పరువు పోతుందని ఇంతకాలం భరించాను, కానీ రామరాజు మాత్రం రోజు రోజుకు తన వేధింపులకు పాల్పడుతున్నాడని, అందుకు భరించలేక పోలీసులను ఆశ్రయించి ఆయన లిఖితపూర్వకంగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. థాంక్యూ సతీష్.